రామ్నాథ్ గారు మాట్లాడతారు. కొమ్మినేని గారు, మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకి సార్. కాకపోతే ఈ రోజు జరిగిన ఘటన అయితే చాలా విషాదకరం, ఊహించని పరిణామం. తిరుమల చరిత్రలోనే ఇది ఒక గుర్తుండే, ఇప్పుడు మర్చిపోలేని ఘటనగా రికార్డు. అయితే బిఆర్ నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే దిగ్భ్రాంతి కలిగించాయి. ఇప్పుడు హఠాత్తుగా ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ గా జరిగితే సరే ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు. కానీ నిన్న బిఆర్ నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు తన ప్రెస్ మీట్ లో, నాకు ముందే సమాచారం ఉంది. అది కూడా ఆయన తొక్కిసలాట జరుగుతుంది అనడం లేదు, గొడవ జరుగుతుందని నాకు మీకు ఇప్పుడే బయట పంపిస్తాను. కొమ్మినేని గారు మన కోఆర్డినేటర్ గారి ద్వారా పంపిస్తాను. ఆయన అంటున్నారు తొక్కిసలాట జరుగుతాను కాదు, నాకు ముందే సమాచారం ఉంది, గొడవలు జరుగుతాయని సమాచారం ఉంది. నేను అధికారులకు మార్నింగ్ రివ్యూలోనే చెప్పాను, మీరు లైట్ గా తీసుకోవద్దండి అంటే పోలీసులు చెప్పారు నాకు, మీరేం కంగారు పడద్దండి, 5,000 మంది పోలీసులు పెడుతున్నాం, మేము చూసుకుంటామని చెప్పారు ఆయన. ఎందుకు మాట్లాడారో, గొడవలు జరుగుతాయని ఎందుకు మాట్లాడారు? హఠాత్తుగా జరిగింది కాదు, మీకు ఒక సమాచారం ఉండవు. సరే గొడవల తొక్కిసలాట, ఆయన అయితే గొడవలు అనే పదమే పదే పదే వాడారు. నిజంగానే ఎవరో ఒకరి మీద నెట్టేయడానికి మీకు ఆ సమాచారం ఉన్నప్పుడు మీరు చైర్మన్ గా క్షేత్రస్థాయిలో రివ్యూ చేయాలి. క్షేత్రస్థాయిలో అంత సమాచారం ఉన్నప్పుడు అధికారుల మీదకు తోసేసి వాళ్ళు ఏదో మేము చేస్తాం లేదు సార్, మీరు కంగారు పడద్దండి అంటే ఎలా రిలాక్స్ గా ఉన్నారు అన్నది ఒక పాయింట్. 2, ఇప్పుడు తిరుమలలో కొండ మీద అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెడితే ఒక్కొక్క గదిలో ఇంతమంది అని పెట్టి అక్కడ కంఫర్ట్ గా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, 1,000 మందిని తీసుకెళ్లి ఒక పార్కులో పెట్టారు, పక్కనే ఉన్న పార్కుకు మళ్ళించేశారు. అది ఏంటి, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులోనే కూర్చోబెట్టారు. ఎంత అసహనం వాళ్ళు బయటలో చెప్తున్నారు. టీవీ ఛానల్లో కొమ్మినేని గారు, టీవీ ఛానల్లో ఏమో టీటీడీ చైర్మన్ వీళ్ళ అధికారులంతా మేము పాలు ఇస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, ఫుడ్ పెడుతున్నాం ప్రతి చోట అంటున్నారు. కానీ మాకు మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. మా పరిస్థితిని చూసి బయట నుంచి కొందరు వాటర్ బాటిల్ ఇచ్చారు, అంత దారుణంగా మా పరిస్థితి ఉంది అని చెప్తున్నారంటే నాకు అనిపించింది వీళ్ళంతా నిన్న తిరుమల వ్యవహారాల మీద ఫోకస్ గా ఉన్నారా, లేకపోతే వైజాగ్ లో మీటింగ్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద టీవీలు చూస్తూ ఉన్నారా? మొత్తం ఈ బోర్డు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు అన్న పరిస్థితి అయితే కలుగుతుంది. ఉదయమే 1,000 మంది అక్కడికి వచ్చారని తెలిసిన తర్వాత ఎందుకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి రివ్యూ చేయలేదు? కనీసం ప్రోటోకాల్ అన్న పాటించారా? సాధారణంగా ఇలా ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళని కాస్త స్వేచ్ఛగా వదిలేస్తారు. ఎప్పుడైనా కానీ ప్రజల్ని ఒక చోట మొత్తం అందరినీ పెట్టి గేట్లు వేస్తే ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా తోపులాట జరుగుతుందన్న ఉద్దేశంతో కాస్త స్వేచ్ఛగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక డిఎస్పీ చేశారు ఆ పని అని కూడా చెప్తున్నారు. క్యూ లైన్లలోకి అనుమతించకుండా మొత్తం అందరినీ పార్కులో పెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బంధించేసి 1,000 మందిని 8:30కు ఒక్కసారిగా గేట్లు తీయడంతో మొత్తం అంతా వచ్చేసారు. అంటే ఇంత 1,000 మందిని ఒక చోట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకు పాలు ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా పెడితే వాళ్ళు ఎంత స్ట్రెస్ అయి ఉంటారు. ఒక్కసారిగా గేట్లు వదిలితే ఎంతమంది ముందుకు వస్తారు అన్న కనీస అంచనా అవగాహన లేని వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు అంటున్నారు ఇదంతా అయిపోయింది, ఇక మనం ఇప్పుడు బాధపడడం తప్ప చేయడానికి ఏం లేదంటారు. ఇంత లైట్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా ప్రాణాలు పోతే దానికి కూడా శిక్షించేలాగా మన చట్టాలు ఉన్నాయి. ఇది నిర్లక్ష్యం కారణంగానే జరిగింది, ఇది హఠాత్తుగా జరగలేదు. టీటీడీ చైర్మన్ గారే చెప్తున్నారు నాకు ముందే సమాచారం ఉంది ఇలాంటి జరుగుతాయి అని. సమాచారం ఉన్నప్పుడు మీరు ఆపరేట్ చేయలేకపోయారు. సమాచారం ఉన్నా సరే నియంత్రించేందుకు ఏంటి అని చేయలేకపోయారు. ఒక చోట కాదు 4 చోట్ల జరిగాయని చెప్తున్నారు. అంటే కంప్లీట్ గా వ్యవస్థే ఫెయిల్ అయింది. టీటీడీ మొత్తం ఏం చేస్తున్నారు అన్నదైతే ఆందోళన కలిగించే అంశం. మీరు ఒకసారి బయట కూడా మన కోఆర్డినేటర్ గారికి పంపిస్తున్నాను, కొమ్మినేని గారు మీ దగ్గర రెడీగా ఉంటే వినిపించండి, పర్వాలేదు. మీరు ఆడియో కొద్దిగా స్లో ఉంది, ఇది ఆడియో కొద్దిగా వీక్ గా ఉంది కొమ్మినేని గారు. అక్కడే నేను మనకు పంపించాను. ఓకే, బట్ ఓవరాల్ గా గత వచ్చిన 7 నెలల్లో తిరుపతిని అడ్డం పెట్టుకుని, తిరుమలని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి తెలుగుదేశం నాయకులు కానీ రకరకాల ప్రచారాలు చేసి ఎంతసేపు జగన్ గారిని అప్రతిష్టపాలు చేయాలనే దుర్మార్గపు ఆలోచనతోటే చేసినట్టుగా అనిపిస్తుందా? చివరికి తిరుమల లడ్డూను కూడా పట్ల కూడా అపచారానికి పాల్పడ్డారనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఈ పరిస్థితిలో ఎంతసేపు ఈ గోలేనా, లేకపోతే టీటీడీలో మంచి పని చేద్దామనే ఆలోచన కనపడలేదా? గత 5 ఏళ్లలో ఎందుకు ప్రశాంతంగా శుభ్రంగా దాగిపోయింది? జగన్ గారు అత్యంత పవిత్రంగా, నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత పవిత్రంగా వెళ్తున్నారు అని. అలాంటి పవిత్రమైనగా చేసిన ఆయనేమో బురదేశారు ఆ రోజుల్లో. ఇప్పుడేమో మళ్ళీ అధికారుల మీద తప్పు అంటున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్రతిదానికి జగన్ గారినే బాధ్యులు అన్నారు కదా అప్పట్లో. ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యత వహిస్తారా లేదా? అఫ్కోర్స్ పుష్కరాల్లో 29 మంది చనిపోతే కూడా ఆయన ఏదో అక్కడ చనిపోలేదా ఇక్కడ చనిపోలేదా అన్నారనుకోండి.
ఈ దీని మీద మీరేమంటారు రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ మీడియా, అందులో ఏం చెప్పడానికి బహిరంగంగానే చెప్తున్నాము. ఈరోజు టీటీడీ చైర్మన్ గారు ఉన్న ఆయనకు సంబంధించిన మీడియా ఛానల్ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాని ఒక తిరుమల అనేది ఒక సున్నితమైన అంశంగా మార్చి అక్కడ ఏం జరిగినా సరే, చిన్న పొరపాటు జరిగిన ఏదైనా వెహికల్ మీద ఏదన్నా ఇతర మతస్థులు గుర్తున్నా సరే నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేస్తోంది అని ఈ ప్రచారాన్ని 5 ఏళ్ల ద్వారా ప్రతి దాన్ని చేయడం ద్వారా ఈరోజు తిరుమలలో ఏం జరిగినా కూడా అది ఆటోమేటిక్ గా రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితిని తెచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు అయిపోయింది, మనం ఏం చేయలేము, బాధపడటం తప్ప అంటున్నారు. కానీ ఇదే ఇంకో ప్రభుత్వంలో జరిగి ఉంటే గుండెల మీద చేసుకోమని చెప్పండి. బిఆర్ నాయుడు గారి సొంత ఛానల్ అయినా సరే ఇది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, దీంట్లో ఎవరు తప్పు లేదని చెప్పి ఉండేదా? ఇంకో ప్రభుత్వంలో జరిగింటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, వీళ్ళకి హిందువులంటే లెక్కలేదు, మొత్తం హిందూ మతాన్ని నాశనం చేయడానికి వీళ్ళు కూనుకున్నారు, ఇన్ని వేల మంది వస్తారని తెలిసినప్పుడు కనీసం మీరు ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించి ఉండే వాళ్ళ కాదా? అంటే ఒక్కో గవర్నమెంట్ లో ఒక్కలాగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా అధికారుల మీదకి బిఆర్ నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం అన్నట్టుగా తోసేస్తున్నారు, డైరెక్ట్ తోసేశారు. మరి చైర్మన్ ఎందుకు పోలీసులకు చెప్పేసి మొత్తం వ్యవస్థని అధికారుల చేతిలో పెట్టేసి వదిలేయచ్చు కదా? బిఆర్ నాయుడు గారు ఎందుకు? పైగా బిఆర్ నాయుడు గారు ప్రతి చోటుకి వెళ్ళి పరిశీలన చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా తిప్పుతూ ఉంటారు. మరి నిన్న ఏం జరిగింది? అక్కడ వేల మంది అక్కడ కింద ఉన్నారని ఉదయం 8:30కే తెలిసినా కూడా సాయంత్రం 8:30 వరకు కనీసం మీరు పోకపోయినా అక్కడ ఈవోని పంపించో లేకుంటే ఉన్నతాధికారులు వెళ్ళో పర్యవేక్షణ చేయాలి కదా. అక్కడ ఇన్సిడెంట్ ట్రాజడీ జరిగే వరకు కూడా అక్కడికి రాలేదు అంటే మీరు ఆ పని మీద లేరు. నిన్న అక్కడ వైకుంఠం టోకెన్ల పంపిణీ దగ్గర ఏం జరుగుతుంది అనే దాని మీద మీ ఫోకస్ లేదు, మీ ఫోకస్ ఎక్కడో పెట్టారు. దానివల్ల ఈ ట్రాజడీ జరిగింది. సమాచారం ముందే ఉండి కూడా మీరు దాన్ని నిరోధించలేకపోయారు అంటే ఇంతకు మించిన వైఫల్యం, ఇంతకు మించిన అవమానం అన్నది ఇంకొకటి లేదు కొమ్మినేని గారు.